హీరోస్ వర్షన్ 2.0. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం. మరి ఈ రోజు ఈ ఆటని ఆడడానికి ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. కాదు కాదు, ఇద్దరు ప్రాణ స్నేహితులు వచ్చేస్తున్నారు. Let's invite on stage Sudigali Sudhir and get up Sino. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Sino and Sudhir, welcome to Jeans. Thank you madam. నాకు కూడా అర్థం కాలేదు మేడం. ఏమిటది? యాక్చువల్లీ రాగానే బొకేలు ఇస్తారు కదా, ఫస్ట్ టైం మొక్కలు ఇచ్చారని. బొకేలు ఒక రోజులో వాడిపోతాయి సీను, కానీ ఇది తరతరాలు మిగిలిపోతుంది. మనం జీన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తున్న దేని గురించి? జనరేషన్స్ గురించి. సో ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? దీన్ని బట్టి ఏం నేర్చుకున్నారు? ఏంటి? సుమారుగా అనవసరం క్వశ్చన్లు వేయకూడదు. సో అందుకని మనం బొకేల బదులుగా మొక్కలు ఇస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. తీసుకెళ్లి ఈ హరితహారాన్ని ఇంకొంచెం పెంచండి. పచ్చహారం, హరితహారం. అవును, మీరు ఈ జీన్స్ షో అంతకు ముందు వచ్చినప్పుడు ఇంకా మీరు జబర్దస్త్ అవన్నీ స్టార్ట్ అవ్వలే. అప్పుడు వీడి జీవుడు ముక్కలు వేసుకుని గొలిక్కెలు ఆడుకున్నాడు, నేను పక్కన బచ్చాలు ఆడుకున్నాడు. సో అప్పుడు మీరు చూసేవాళ్ళు గాని. మా అమ్మగారు పిలిచారు, అమ్మమ్మ వచ్చింది చూడని. అప్పుడు అమ్మమ్మ అనలేదేమో, ఇప్పుడు అంటున్నారేమో. అప్పుడు అమ్మమ్మ మునిమ అమ్మ. మీ ఇద్దరి స్నేహబంధం గురించి చెప్పండి. నేను అడిగింది ఏంటి, మీరు చేసింది ఏంటి? అంటే మా స్నేహం ఎలాంటి తిట్టుకున్నా తుడి చేసుకుంటాం, అలాంటి స్నేహం అని. స్నేహం అనేది చాలా గట్టిగా ఉంటుంది, గాఢంగా ఉంటుంది తెలుసు. కానీ అయితే ఒక్కోసారి భోజనం లేకపోతే సీను అమ్మ అయిపోయేవాడని, అన్నం కలిపి పెట్టేవాడని. నా స్టార్టింగ్ డేస్ లోని మేము అందరం ఉన్నప్పుడు అన్నం వండుకోవడం రాదు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఎలా అంటే, ఎప్పుడన్నా లేట్ నైట్స్ తినకపోయినా, పార్టీ అయిపోయిన తర్వాత సరిగ్గా తినకుండా పడుకుని పోయినా, వీడు వండి పెట్టి లేపి అందరికి తినరా అన్నాడు. రూమ్ లో ఒకటే మెనూ మేడం, ఎప్పుడు ఉల్లిపాయ కట్ చేయడం, ఒక 4 ఎగ్గలు తీసుకురావడం, తొందరగా అంటే అదొకటే. ఇంత డేక్షలు వేసేసాను మొత్తం, అన్నం అంతా కూర మొత్తం కలిపి. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. ఎవరిది? సుధీర్ సెంటర్, పక్కన రావను, ఈ చివరి శ్వేత అక్క. సుధీర్ మీ సిస్టర్ అండ్ బ్రదరా? మా అక్క, నేను నెక్స్ట్, లాస్ట్ లో మా తమ్ముడు. ఈడికంటే అయితే ఇప్పుడు మమ్మీ డాడీ. మీ అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు అక్క దగ్గర ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. వీళ్ళు మా మమ్మీ వాళ్ళ మేనత్ మాట. ఆవిడ నాకు తెలిసినప్పటి నుంచి వీళ్ళే మమ్మీ డాడీ. కొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు మా ఒరిజినల్ మమ్మీ డాడీ దగ్గరికి వచ్చాను. నన్ను కంటికి అపురూపంలో చూస్తున్నారు. సీనుగాడు ఇటు పక్క నిఖిల్ అని చెప్పని నా బెస్ట్ ఫ్రెండ్. వాడి వల్ల చాలా హ్యాపీగా. ఇది మన ఎవర్ గ్రీన్ జబర్దస్త్ షో. ఆ పైన లాస్ట్ లో నా కళ్ళడు కళ్ళజోడు నువ్వేనా? హ్యాండ్సమ్ 3 మస్కటియర్స్. మా అక్కళ్ళు ఆ రంగుల డ్రెస్ వేసుకున్నది నేనే. పాటల పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలా?
రామ్ ప్రసాద్. సిరిగాడు నేను రామ్ ప్రసాద్. ఈ రామ్ ప్రసాద్ ఎక్కడ తగిలాడు? ఐ మీన్ ఎక్కడ పరిచయం అయ్యాడు మీకు? రామ్ ప్రసాద్ దండరాజన్ దగ్గర చేశాడు మేడం. ఆ, తర్వాత అది మానేసిన తర్వాత మేము టీమ్ ఫామ్ చేసుకున్నప్పుడు పిలిచాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మీకు న్యూ ఎంట్రెంట్ అన్నమాట రామ్ ప్రసాద్. అందరూ కార్లో దరిద్రులు అందరూ పడుకున్నారు, నేను డ్రైవింగ్. ఓన్లీ నువ్వు పడుకుంటే డ్రైవింగ్ ఎక్కడ జరిగేది, కానీ నువ్వు పడుకోకుండా ఉండడమే కావాలి. ఓకే, సో బాగుంది. సీను అండ్ సుధీర్, మీ జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. సీను ఎవరి పోలిక? నేను అమ్మ పోలిక మేడం. ఓకే, సుధీర్ కూడా ఎక్కువగా నాకు అమ్మ పోలికి అనిపించింది, స్మైల్ అది చూస్తూ ఉంటే. కొంచెం ప్రయోజకులు ఎప్పుడు అవుతారంటే అమ్మ పోలికలు వచ్చినప్పుడు అవుతారని చాలా నమ్మకాలు. నువ్వు నా నమ్మకాన్ని గట్టిగా నమ్ముతున్నావు కాబట్టి ఇప్పుడు ప్రయోజకుడివి అయ్యావు. థ్యాంక్స్. మొత్తానికి మీ లైఫ్స్ బాగా సెటిల్ అయ్యాయి. అండ్ మీ లైఫ్ సెటిల్ అవడంతో పాటు వేరే వాళ్ళకి కూడా మీరు విపరీతంగా ఎంటర్టైన్మెంట్ ని పంచుతున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నారు అందరు. మేము ఎదురు చూస్తున్నాం మీతో ఈ గేమ్ ఆడడానికి. జీన్స్ మొదలెట్టేద్దాము. మన ఈ గేమ్ షోలో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. మన సెకండ్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు. మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. జీన్స్ వర్షన్ 2 లో ముందుగా మేము ఇచ్చేస్తున్నాం మీకు 1,00,000 రూపాయలు. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ ఏంటంటే రౌండ్ ఒక పక్కన పేరెంట్స్ ఉంటారు, ఇంకో పక్కన పిల్లలు ఉంటారు. ఏ పేరెంట్ చైల్డ్ ఎవరు మీరు కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఓకే, ఒక పక్కన 4 ఉన్నారనుకో పేరెంట్స్, ఇంకో పక్కన 6 పిల్లలు ఉంటారు. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఒక 2 వస్తారు. మీరు మ్యాచ్ కరెక్ట్ గా చేశారంటే మీకు 25,000. రాంగ్ గా మ్యాచ్ చేశారంటే మీ 1,00,000 రూపాయల్లో నుంచి మేము ఒక 25,000 తీసుకుంటాం. మీరు చేయాల్సిందల్లా 4 కరెక్ట్ మ్యాచెస్. అంటే సంపాదిస్తే ఇంకో 1,00,000 రూపాయలు ఈ రౌండ్ లో మీరు సంపాదించొచ్చు. పోగొట్టుకున్న మీ జేబులో నుంచి ఏం వెళ్ళదు. 1,00,000 రూపాయలు మీరు మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అంటే 4 రాంగ్ అయితే అలా చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే బేసికలీ చాలా తెలివితేటలు ఎక్కువ మీరు ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి. అబ్బే లేదు, అసలు నుదురు చూడు ఎంత ఉందో. మీ నాన్నగారు జీన్సా? ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంటే బాగా మెమరీ ఎక్కువ అంట. నువ్వెందుకు ఫోర్ హెడ్ కనిపించకుండా ఎప్పుడు దాచేసుకుంటూ ఉంటావు? 5 హెడ్ మీద. సరే మరి మొదలెడదామా గేమ్? రెడీ, స్టార్ట్. పేరెంట్స్ వచ్చేయండి. ఓకే, పేరెంట్స్ వచ్చేసారు. మరి పిల్లలు ఓకే, సో పేరెంట్స్ ABCD. పిల్లలు 1 2 3 4 5 6 ఉన్నారు ఇక్కడ. సో మనకు రూల్ గుర్తుంది కదా, కరెక్ట్ మ్యాచ్ కి 25,000, రాంగ్ అయితే 25,000 మీరు నాకు ఇస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ABCD లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి ఫస్ట్. మీరు ఏం మాట్లాడినా గట్టిగా మాట్లాడగలరు. మీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడడానికి సీక్రెట్లు ఏమున్నాయి? ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఈడికంటే ఓకే. ఏంటే ప్రతి ఒక్కరు గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు, ఏం లేకుండా సింగిల్. స్కూల్లోనే ఆ ఫోటో చూపిస్తే ఉండేవాళ్ళు కూడా లేకుండా పోతారు. ఓకే, సెలెక్ట్ చేయండి. లెట్స్ గో ఫర్ బి. ఓకే, పేరెంట్ B. చైల్డ్ 1. ముక్కొకేలా ఉంది, చెవులు కూడా పెద్దవి ఉన్నాయి. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. ఈమె తలలో ఒక పువ్వు పూచింది. ఎవరైనా తలలో పువ్వు పెట్టుకుంటారు, పాప ఏంటో పువ్వుకి తలగతికిచ్చింది. ఏది మన అవినాష్ గారికి ముక్కున్నట్టు.
చూసారా ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయి? కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. చూడాలి మీరు. అదే చైల్డ్ 6. ఇప్పుడు మీరు 6 పిల్లల్ని చూసేశారు. మీకు ఎక్కువగా ఎవరి మీద కొంచెం వీళ్ళిద్దరి పోలికలు ఎక్కువ కలుస్తున్నాయి అనిపించింది? 1, 2 లో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు సీను అండ్ సుధీర్ చెప్పండి, ఎవరిని లాక్ చేయమంటారు? 1. సరే, చైల్డ్ 1. ఏం పోలికలు కలుస్తున్నాయి ఇక్కడ? ముక్కు బాగా కలుస్తుందండి. గాఢంగా నమ్మేది ఏంటంటే ముక్కులో ఒక స్పార్క్ వచ్చింది చూసారా పైన. ఓకే, చైల్డ్ 1 అండ్ పేరెంట్ బి కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కదా చూద్దాం. కరెక్ట్ మ్యాచ్ అయింది. మీరు గెలుచుకుంటున్నారు 25,000. ఓకే, మన సెకండ్ మ్యాచ్ ఎవరు? పేరెంట్ ఏ. చైల్డ్ 1 వెళ్ళిపోయింది. చైల్డ్ 2. చైల్డ్ 3. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. ఎక్కడ మ్యాచ్ అవుతాయి? పోలికలు ఏం కనిపించట్లేదు ఇక్కడ. చైల్డ్ 4. వీళ్ళకి ఏమైనా పోలికలు? ముక్కు. ఈవిడ ఏజ్ కొంచెం తక్కువ ఉంది, ఇంత పెద్ద కూతురు ఉంటుందని నేను నమ్మలేదు. చైల్డ్ 5. చైల్డ్ 6. మీకు ఎవరి మీద ఎక్కువ అనుమానంగా ఉంది? 2 and 5. చైల్డ్ 2. జాగ్రత్త చూడు. 2 పోలికలు ఉన్నాయా? ఏం పోలిక ఎక్కువగా స్ట్రైకింగ్ గా ఉంది? లిప్ దగ్గర కొంచెం కొడుతుంది మేడం. ఏంటి 2 or 5 వెళ్ళిపోదండి. ఓకే, చైల్డ్ 5. పేరెంట్ ఏ అండ్ చైల్డ్ 5 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు సీను అండ్ సుధీర్. అవునా కాదా మనం చూద్దాం. ఇవ్వండి మాకు 25,000. ఇప్పుడు ఇంకో పేరెంట్ సెలెక్ట్ చేసుకోండి. పేరెంట్ డి. చైల్డ్ 2. చైల్డ్ 3.
చైల్డ్ 4, చైల్డ్ 5, కరెక్ట్ ఉన్నారు ఇద్దరు. ఎలాగా? చెవులు డిఫరెన్స్ ఉన్నారా? చెవులు డిఫరెన్స్ ఉన్నా నాకు తెలిసి అమ్మ పోలిక అనుకుంటారా అమ్మాయి. మరి మీకు ఎలా నాన్న పోలిక కనిపించింది? ఎక్కడో చిన్న యాటిట్యూడ్ తెలిసిపోతుందా పిల్ల మురిసిపోతుంది. పిల్ల పెద్ద స్క్రీన్ మీద నాన్నని చూసానన్న చిన్న పులకెంత ఉంది. అలా ఎలా అనుకుంటున్నారు? వీళ్ళు పప్పులో కాలేసారని నవ్వుతూ ఉండొచ్చుగా. నేను అనక ముందే నవ్వుతుందిగా. చైల్డ్ 6, ఏమైనా మ్యాచింగ్స్ కనిపిస్తున్నాయా? నాకు తెలిసి 4, 5 ఆయనకి దాదాపు ఎంత ఉంటుంది రేట్ చెప్పరా ఒకసారి? ఆయనకి 70 అనుకుంటా. ఎంత ఉంటుంది? 71 ఉండొచ్చు. నాకు తెలిసి ఈ ఏజ్ ఒక ఇంచుమించు ఒక 42 ఇలా ఉండొచ్చు. ఏమండి, మేము కనుక్కోమన్నది ఏజ్ కాదు, పోలికలు. మేము క్యాల్కులేషన్ చేసుకున్నాం మేడం. దయచేసి మాకున్న మెమరీ అంతే. ప్లీజ్ ఓకే, గో హెడ్. గివ్ మీ సమ్ టైం. ప్లీజ్ టేక్ ఇట్, డోంట్ టేక్ మై టైం. ఈ పాప కాదురా. కాదు, ఈ పాప కాదు. నెంబర్ 5. నంబర్ 5, ఫిక్సా? ఫిక్స్. ఆల్రెడీ 25,000 పోయాయి సీను. పర్లేదు మేడం. అరే నువ్వు చెప్పనా, మళ్ళీ ఆడేసిన తర్వాత రాంగ్ అయితే మళ్ళీ నమ్ము. నిన్నేమన్ను కాకపోతే నువ్వు నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా. నీకు క్లారిటీ ఉందా? 5 నువ్వేమనుకుంటున్నావు? ఒక్కసారి 4 లాస్ట్ టైం. 4, నంబర్ 4, చెవులు షేప్ చూడు, యాజ్ ఇట్ ఈస్ గా. చెవుల షేప్. అమ్మ ఒకసారి ఇలా తిరిగి నీ చెవులు కొంచెం ఇలా చూపించమ్మా. సార్ కొంచెం మీరు కూడా తిరగండి, చెవులు చూపించండి. కాదురా, 5 నాకు ఎక్కడో కుట్టేస్తుందిరా మళ్ళీ. నాకు కొంచెం డౌట్. సరే పోతే పోయింది, 10 పోయింది, ఏమైంది? నెంబర్ 5 మేడం. నంబర్ 5, పేరెంట్ డి అండ్ చైల్డ్ 5 కరెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ భలే ఉన్నావే నువ్వు. నీ పేరేంటి? శ్రీవల్లి. శ్రీవల్లి, నువ్వు ఏ క్లాస్? ఫస్ట్. వీళ్ళిద్దరు తెలుసా నీకు? నేను తెలుసా నీకు? ఇప్పుడు నాకు బతకాలని ఉంది. ఇలాంటివి 1,00,000 జరుగుతుంటాయి. అవన్నీ పాపకి బొత్తిగా మేము తెలియదు అంటుంది. అప్పుడప్పుడు టీవీ చూపించండి. ఆంటీ చూడవా? చూస్తా. ఎందులో చూసావు నన్ను? స్టార్ మైరా. వీళ్ళని ఎక్కడైనా చూసావా నాన్న? ఎక్కడైనా? సరే చెప్పండి, చెవులని చెప్పించండి, పరుగు పోద్దే. జబర్దస్త్ చూస్తావా? చూస్తా. వాళ్ళే వీళ్ళు గెటప్ లో ఉంటారు కానీ. అది పాపం పాపకు వచ్చిన ప్రాబ్లం. నన్ను గుర్తుపట్టలేదంటే అర్థం ఉంది మేడం. ఎప్పుడు గెటప్ లో ఉంటాను, ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటాడు దరిద్రుడు. ఈ గుర్తుపట్టకపోతే ఎలాగా? నీ వల్ల వీళ్ళకి 25,000 వచ్చింది, ఇచ్చేస్తా. మేడం ఇందాకటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారు. సో పేరెంట్స్ సి, చైల్డ్ 2, చైల్డ్ 3, అబ్బా ఐబ్రోస్ ఒక్కడ చాలు వీళ్ళిద్దరికి. ఐబ్రోస్ నాలాగే సేమ్ యాజ్ కలిసిపోయినాయి. సో పోలికలు ఐబ్రోస్ అండ్ ఐబ్రోస్, నోస్,
లిప్స్, చీక్స్. చైల్డ్ 4. చైల్డ్ 6. నంబర్ 3. చైల్డ్ 3 అంట పెట్టండి. ఒకసారి నవ్వండి అమ్మ, ఒకసారి నవ్వమ్మా. ఇదిగో నేను చెప్తాను, వాళ్ళిద్దరు బాగా నవ్వాలంటే మీరిద్దరు ఏదైనా ఒక జోక్ చెప్పాలి. సుమగారు అందంగా ఉంటారు. సుమగారు యాంకరింగ్ బాగా చేస్తారు. కుళ్ళు జోకులు కంపు వాసన వస్తున్నాయి కానీ వేరేదే చెప్పు. నేను వీడు వైజాగ్ నుంచి వస్తున్నాం, ఫుల్ వర్షం, కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాం. అమలాపురం వెళ్ళాలని వెళ్తున్నాం. కరెక్ట్ గా యానం దగ్గర ఆగాం. విండో డౌన్ చేసాం. అలాగే జుమ్మని డౌన్ చేయగానే ఒకడు గొడుగు పట్టుకుని ఇలా ఉన్నాడు. అంటే బాబాయ్ అమలాపురం అన్నాను. అనగానే నేను రాదా ఓర బాబు, నువ్వు రాకరా అమలాపురం రూట్ చెప్పరా బాబా అంటే నేను రాను. చిన్న ముక్క నవ్వితే నన్ను చూడండి అక్కడ అసలు. బాగా ట్రైనింగ్ ఇచ్చాను మీ జీన్స్ కూడా. అమ్మో సరే మరి పేరెంట్ C అండ్ చైల్డ్ 3 ఫిక్స్ అంతే. ఫ్రీజ్ చేసేస్తున్నాము. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు మిగిలిపోయారు. ఒక్క మ్యాచ్ మీరు రాంగ్ చేశారు కదా. అవును మేడం. పేరెంట్స్ ఒకసారి మళ్ళీ పిలుస్తాను. ఆ రెండమ్మ పాపం చాలా ఫీల్ అవుతూ వెళ్ళారు ఆవిడ. ఇప్పుడేమో డబ్బులతో ముడిపడిన వ్యవహారం కాదు. జనరలీ మీరు చెప్పండి ఎవరై ఉంటారు అని. 2. మీ పాప దగ్గర నిలబడండి, మీరు వెళ్ళండి చూద్దాం 2 కరెక్టా అని ఈసారి. ఇప్పుడైనా కొంచెం నవ్వు అమ్మని చూసి. ఇంకా స్టిక్కర్ అయిపోయింది అక్కడ. నేను సుమక్కతో డాన్స్ చేయాలనుకుంటున్నాను. ఆహా. ఏలా 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 ఏలమ్మా నీకోసం ఇగో మా ఫ్రెండ్ చూడు నైట్ అంతా మా అందరికి ఉండి ఫోన్ పెట్టేసింది. ఇట్రా నువ్వు రా, కిందకి రా. నా గుడి పెట్టలేసి వచ్చేస్తా దగ్గరికి. మీరు వేసిన డాన్స్ కి ఏ పాట సెట్ అయిపోద్ది. అసలు నేను ఏ పాటకైనా అదే కదా వేసేది. సో ఈ రౌండ్ లో మీరు సంపాదించుకున్న డబ్బులు 75,000 కదా, కానీ అందులో నుంచి మీరు ఒక 25,000 నాకు ఇచ్చేసారు కదా, అంటే మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 1,50,000. మన సెకండ్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ సెకండ్ రౌండ్ లో మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ మీకు చూపిస్తాం. మీకు 4 ఆప్షన్స్ ఇస్తాం. అయితే క్వశ్చన్ ఐదర్ ఆ సెలబ్రిటీ రిలేటెడ్ రిలేషన్షిప్ కి సంబంధించి ఉంటుంది. అంటే సెలబ్రిటీ వాళ్ళ అమ్మగారు ఎవరనో, సెలబ్రిటీ వాళ్ళ నాన్నగారు ఎవరనో, సెలబ్రిటీ వాళ్ళ అక్కో చెల్లో సిబ్లింగ్స్ లో ఎవరైనా ఒకళ్ళో అడుగుతాం. కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు 50,000. అదే రాంగ్ ఆన్సర్ అయితే మీ దగ్గర నుంచి 25,000 మాత్రమే మేము సహృదయంతో తీసుకుంటాం. స్పోర్ట్స్ ఆడతారా మీరు బాగా? చెమ్మచక్క, గుడ్డి బిల్లాట. ఒకసారి చెమ్మచక్క ఆడి చూపించు. రెడీ 1 2 3 స్టార్ట్. చెక్కనా? చారడేసి మొగ్గ
ఇంకేం ఆడతారు మీరు? ఇది వెనకాల నుంచి ఆడుతుందా? రెడీ 1 2 3 గో. చెమ్మ చెక్క. రెడీ రెడీ. చెమ్మ ఏంట్రా ఎక్కడ కొట్టాలి? ఇవి అతుక్కుంటలేదు. చాలా అసలు వెరీ డిఫికల్ట్ గేమ్ అయినా సరే యూ ట్రై టు ప్లే ఇట్. సో స్పోర్ట్స్ కి రిలేటెడ్ పర్సనాలిటీ ఎవరో మనకి ఈ సెలబ్రిటీ రౌండ్ లో ఫస్ట్ మీకు తిరకాసు పెట్టేలాగా వస్తున్నారు. చూద్దాం ఒకసారి ఎవరా పర్సనాలిటీ అని. ఈవిడ ఒక ప్రముఖ క్రీడాకారిణి తల్లి. ఆప్షన్ ఏ పివి సింధు, బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఆప్షన్ బి ద్రోణవల్లి హారిక, చెస్ ఛాంపియన్. ఆప్షన్ సి సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఆప్షన్ డి సానియా మిర్జా, టెన్నిస్ ఛాంపియన్. ఆల్ దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ మేక్ అస్ ప్రౌడ్. ఓకే సో చెప్పండి ఎవరు? ఏ గాని సి గాని రా. అంతే. ఎవరు అనుకుంటున్నావు? నేను సింధు అనుకుంటా. ఆప్షన్ ఏ పెట్టండి. ఆప్షన్ ఏ పివి సింధు. ఏం పోలికలు కనిపించాయి? సింధు గారు టోటల్ అలా డాడీ పోలిక. అవునా, చూసారా మీరు? ఎందుకంటే ఎక్కువ ఇంటర్వ్యూస్ లో ఆయన పక్కనే ఉంటారు. యాక్చువల్లీ సైనా నెహ్వాల్ గారు ఇక్కడ సెటిల్ అయ్యారు, బట్ ఆవిడ ఇక్కడ కాదు, హర్యానా ఎక్కడ. హర్యానా గవర్నమెంట్ ఎక్కువ ఆవిడకి ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు మా స్టేట్ అమ్మాయి కదా అని చెప్పి. సో ఫస్ట్ ఎక్కడ మెడల్ గెలుచుకుని వెంటనే ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు ప్రైజ్ మనీ ఇట్లాంటివి. సో నాకు తెలిసి ఇవి నార్త్ ఆవిడ కాబట్టి సైనా నెహ్వాల్ వాళ్ళ అమ్మ. ఆప్షన్ సి ఫ్రీజ్ చేయమంటారా? యా ప్లీజ్. ఫ్రీజ్. సైనా నెహ్వాల్ ఫోటోని ఫ్రీజ్ చేస్తున్నాము. కరెక్టా కాదా చూద్దాం. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి డిషుం డిష్యూ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. సైనా నెహ్వాల్ వారి తల్లి గారు ఉషా నెహ్వాల్. ఓకే, సెలబ్రిటీ రౌండ్ మీకు శుభప్రదంగా ప్రారంభమైంది. 50,000 వచ్చాయి. మరి రెండో పిక్చర్ ఎవరికి రిలేటెడో ఒకసారి చూద్దాం. ఈ చిత్రంలో ఉండే కుర్రాడు ఎదిగి 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 హీరో అయ్యాడు. అతను ఎవరు? తెలుగు ఆర్ హిందీ? అలాంటి మేము చెప్పాక మీరే గెస్ చేయాలి. కార్తీక్ అనుకుంటా. అయితే ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ మంచు మనోజ్. నేను ఫిక్స్. మనోజ్ కి బాగా పోలికలు ఉన్నాయి చూసారా? అస్సలు ఫిక్స్. సో మనోజ్ ఇప్పుడు కూడా ఇలా పెడతాడు అప్పుడప్పుడు. కరెక్ట్ గానీ సొట్టలేదు బొగ్గు మీద. మనది మామూలుగా చాలా మందికి ఇక్కడ వస్తేనే ఇది ఉంటారు, ఈయనకి 2 సైడ్లు వచ్చినాయి. ఆప్షన్ బి ఆది పినిశెట్టి. ఈయనకి సొట్ట ఉంటుంది ఈ పక్కన. ఆప్షన్ సి దిస్ ఈస్ మిస్టర్ అజిత్. ఆప్షన్ డి కార్తీక్. కార్తీరా? ఒక్కసారి అజిత్ గారి ఫోటో కూడా పెట్టండి. ఆప్షన్ సి.
కానీ నాకు 100% నేను ఎందుకంటే ఫోటో చూడంగానే చెప్పాను కారణం ఏంటంటే ఆయన ముక్కును ఈ కళ్ళ దగ్గర ఈ పార్ట్, ఎందుకంటే నేను ఈ సినిమాలు చాలా బాగా ఎక్కువ చూస్తాను. ఈయన చిన్నప్పుడు ఫోటోలు, నాన్నగారు కూడా యాక్టర్ శివకుమార్ గారు. చిన్నప్పుడు ఫోటో ఆయన ఎత్తుకున్న ఫోటోలు అవన్నీ చూసాను. సో ఏం చేద్దాం, ఫిక్స్ చేద్దాం. ఫ్రీజ్ చేశారు. కార్తీ అవునా కాదా చూద్దాం. చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే. ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిత్య మేనన్ మేడం. సుధీర్? నాకు ఎవరు ఫేవరెట్స్ లేరు. నాకు పెళ్ళైతే నా వైఫై హీరోయిన్. సరే నాకు ఎవరు లేరు. సరే ఫేవరెట్స్ ఎవరు ఓకే లేరు. ఫైన్. నీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? ఫ్రాంక్ గా చెప్పాలా లేదంటే బిస్కెట్ వేయాలా? నోటితో చెప్పు. సుమా గారు, ఉదయ్ భాను గారు ఇద్దరు ఇష్టం. కోరుకో, నాకు బాగా తెలుసు నీకు రష్మి అంటే ఇష్టం అని. శ్రీను, నీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? 100% మీరే. అనసూయ అంటావేమో అనుకున్నా. నేను ఒక షో చేయాల్సి వచ్చినప్పుడు మీ షోని నైట్ పడుకునే ముందు మీ షోలు ఎక్కువ చూసి అవి ఎందుకంటే రేపు పొద్దున షూటింగ్ అనగా నిజంగా, ఎందుకంటే మీరు ఇన్ని షోలు చూసాను మేడం. స్టార్ మహిళ ఏది వదలదు అసలు నిజంగా. థ్యాంక్స్ సీను. నిజంగా వద్దు వద్దు సీను, పర్వాలేదు, అక్కడ తర్వాత తుడుస్తారు. మూడో క్వశ్చన్ చూద్దాం. ఈ వ్యక్తి ఒక ప్రముఖ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య. ఆ హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ అనుష్క, అనుష్క గారి బ్రదర్ తెలుసు, చూశాను. హీరోయిన్సే కాకుండా వాళ్ళ బ్రదర్స్ ని కూడా ఫాలో అవుతున్నారా మీరు? ఈ అబ్బాయిలే ఫాలో అవుతారు. ఆప్షన్ బి తమన్నా, సంబంధం లేదు. ఆప్షన్ సి చార్మి, ఆప్షన్ డి భావన. సి ఆర్ డి, ఆ రెండు పక్కన పెట్టండి. ఆప్షన్ డి అండ్ సి రెండు పక్కన పెట్టండి. చార్మి గారి ఫిక్స్ అవుదాం. ఒక్క నిమిషం. ఆయన పక్కన ఒక చిన్న చేయం చూడు, హైట్ నుంచుంటే పక్కన ఆ లెవెల్ వచ్చారంటే హైట్ ఉన్న హీరోయిన్స్ ఎవరు? హీరోయిన్ హైట్ అంటే అనుష్క గారు, అసలు సంబంధం లేదు. ఆ హైట్ రారు ఫోటోలో. ఇప్పుడు చార్మి గారు హైట్ తక్కువే, తమన్నా హైట్ కొంచెం ఎక్కువే. బట్ వీళ్ళిద్దరు హైట్ కొంచెం తక్కువ, కానీ దాంట్లో చార్మి గారు ఎక్కువ ఫిల్టర్ అవుతున్నారు. ఫిల్టర్ బాగా చేశారు. కాఫీ తయారు పాతిగా పోయింది. బాగుంది, ఫిక్స్ చేద్దాం. లాస్ట్ 10 seconds టు డిసైడ్. చార్మి ఆర్ తమన్నా? చేంజ్ చేయి. మనం మేడం మనోళ్ళే మాట్లాడదాం కావాలంటే. 150 ఇచ్చి. హలో మేడం ఏంటి? చార్మి గారి బ్రదర్. ఓకే, చార్మీస్ బ్రదర్ అని ఫిక్స్ అయ్యారు. ఫ్రీజ్ చేయండి. చార్మి అవునా కాదా చూద్దాం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. దట్స్ రాంగ్ ఆన్సర్. చార్మి కాదు. మరి మీరు అనుకున్నది నెక్స్ట్ తమన్నా కదా? yes madam. ఎవరో చూద్దాం. ఈ నగుమోమే ఎక్స్ట్రాడనరీ జీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ. ఆయన పేరు ఆనంద్ భాటియా. జరిగిందేదో జరిగిపోయింది. మీ దగ్గర నుంచి 25,000 మేము వెనక్కి తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు 4వ సెలబ్రిటీ. ఈ బుజ్జి బాబు బిగ్ 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 అయ్యాక
హీరో అయ్యాడు. ఎవరి బాబు? ఆప్షన్ ఏ రామ్. రెడీ నేను శైలజ సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న రామ. ఆప్షన్ బి ప్రిన్స్ నీకు నాకు డాష్ డాష్. ఆప్షన్ సి శర్వానంద్ గమ్యం. ఆప్షన్ డి శిబు. ఆ బాబుకి బొగ్గ మీద చిన్న సొట్టలో ఉంది చూడు, అవునవును. సింబుకి కూడా ఉంటది యాక్చువల్లీ. ముక్కు కూడా అలాగే యాస్టీస్ గా ఉంది. ఈ ఫోర్ హెడ్ సేమ్ ఉంది మేడం. లిప్స్ కూడా అలాగే ఉన్నాయి. శంభు. శింబు ఫ్రీజ్ కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఎవరో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. విషయం ఏంటంటే స్టోరీలో పెద్ద ట్విస్ట్. ఈ రౌండ్ ఏదైతే ఉందో అది కొంచెం కష్టమైన రౌండర్ రా. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంది. అందులో అందరూ వరుస వరుసగా కూర్చుంటారా. కొంతమంది మాత్రం కొన్ని వరుసలు ఉండరు, మిస్సింగ్. వాళ్ళని మీరు కనిపెట్టి ఆ వరుసల్లో కరెక్ట్ గా కూర్చోబెట్టారు. వాళ్ళు కనిపెట్టారు కానీ మీకు పని పెట్టారు. సరిగ్గా కనుక్కున్నారనుకో ఈ రౌండ్ లో మీరు గెలుచుకోబోయే అమౌంట్ 5 లక్షలు. ఈ రౌండ్ లో మాత్రం నన్ను ఏం అడగాలన్నా కరెక్ట్ అన్నా రాంగ్ అన్నా నాకు 10,000 ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడే నా దగ్గర నుంచి ఒక మాట బయటకు వస్తుంది. ఓకే అమ్మా వెళ్ళరండి. మన బొమ్మరిల్లు ఫ్యామిలీ రెడీగా ఉంది. వాళ్ళకి హాయ్ చెప్దామా? చూడండి అటు. హాయ్. చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి. మేము వరంగల్ నుండి వచ్చాము. ఓకే. మేము 5 అన్నదమ్ములం, 3 అక్క చెల్లెళ్ళం. 8 మంది. 8 మంది. పెద్దన్నయ్య గారు. పెద్దన్నయ్య గారు ఒకసారి నమస్కారం. అందరినీ పరిచయం చేసేసారు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఇటు పక్కన ఫ్యామిలీ ట్రీకి ఒక ఏర్పాటు చేసాం. ఇప్పుడు అందరినీ కనిపెట్టడం అంటే వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. మామూలుగానే వాళ్ళకి కొంచెం పిచ్చుంది, అది వేరే విషయం. మనం దాన్ని ఇంకా పెంచకూడదు, మళ్ళీ షాక్ ట్రీట్మెంట్లు అవి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు. అందుకని కొంతమంది అంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వెనకాల ఉండేటువంటి కుర్చీల్లో కూర్చుంటే ఒక 7 కుర్చీలు ఖాళీగా ఉంచితే ఆ 7 కుర్చీల్లో కరెక్ట్ గా వీళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టేలాగా చేద్దాం. సరే, అది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఇటువైపు ఫస్ట్ కి రండి. అంటే ఆ వెనకాల ఉండే కుర్చీల్లో కూర్చోవాల్సిన వాళ్ళు రండి. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళతో ఆడించే వాళ్ళు మాత్రం ఎడమ పక్కన ఉండండి. ఇక ఈ ఆటలో లేదు అనుకునే వాళ్ళు కుడి పక్కకు వచ్చేసేయండి. రండి సుధీర్ అండ్ సీను. జాను తీసేస్తాం
వెళ్ళేటప్పుడు ఇదంతా లేదు, ఇప్పుడు ఇదంతా వచ్చేసింది అనమాట. వీళ్ళందరూ ఒకటే కుటుంబానికి చెందినవారు. అమ్మా అయితే మీరు చేయవలసిందల్లా కరెక్ట్ గా 7 అక్కడ ఉండేటువంటి ఖాళీ కుర్చీల్లో కూర్చోబెట్టడం. ఆల్రెడీ కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్ళ పిల్లలు ఎవరు అనేది మీరు కనిపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, అటువైపు కూర్చున్న సార్, వారి పేరు ఆగయ్య. ఆగయ్య గారికి 2 పిల్లలు. అంటే నంబర్ 1 లో ఒకళ్ళని మీరు కూర్చోబెట్టాలి, అండ్ నంబర్ 2 లో ఇంకోళ్ళని కూర్చోబెట్టాలి. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు అనేది మాత్రం మేము రివీల్ చేయట్లేదు, మీరే కనుక్కోవాలి. ఆగయ్య గారికి 1 కూతురు 1 కొడుక, లేదా 2 కూతుర్లా, లేదా 2 కొడుకులా అని. ఓకే, నెక్స్ట్ కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారి ఫ్యామిలీలో 3 పిల్లలు, 3, 4, 5. ఆ 3 పిల్లలు ఎవరు అనేది మీరు కరెక్ట్ గా కనిపెట్టి కూర్చోబెట్టాలి. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ, అక్కడ 2 ఉన్నారు, నంబర్ 6, నంబర్ 7. ఇటువైపు మీరు చూసినట్టయితే యాక్చువల్లీ 7 అయితే పెట్టాలి కదా మేము, కానీ 11 మందిని పెట్టాం. ఈ 11 మందిలో కొంతమంది మ్యారేజ్ ద్వారా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో నుంచి వీళ్ళ కొడుకులు ఎవరు కూతుర్లు ఎవరు అనేది కరెక్ట్ గా కనిపెట్టి ఆడడమే బొమ్మరిల్లు. పక్కన సీట్ లో కూర్చోబెట్టద్దు, అది లాస్ట్ లో అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి కూర్చుంటారు. ఓకే, ఈ బొమ్మరిల్లు రౌండ్ మీరు మొత్తం కరెక్ట్ గా ఆడి ఆ 7 కనిపెట్టినట్టయితే మీకు 5 లక్షలు ఇస్తాం. ప్రతి జవాబు నా దగ్గర నుంచి రావాలి అంటే మీరు నాకు 10,000 ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా 1, 2, 3, 4, 5, 6, 7. అయితే మీరు ఈ ఆటని కొంచెం ఈజీగా మొదలెట్టాలంటే 6, 7 తో మొదలెట్టేస్తే ఈజీ. నంబర్ 6 లో వాళ్ళ ఎల్డెస్ట్ చైల్డ్ ఉంటారు, నంబర్ 7 లో యంగెస్ట్ చైల్డ్ ఉంటారు. నంబర్ 6, నంబర్ 7 ఎవరు? ఆ చున్నీ వేసుకున్న అమ్మాయి ఉంది కదండి, పింక్ కలర్ చుడిదార్. ఎక్కడ కూర్చోబెడతారు, ఏ నంబర్ మీద? 6. నంబర్ 6 పింక్ అనార్కలి. దామ్మా పాప పెద్దది అంటున్నావా, బాబు పెద్దోడు అంటున్నావా? పాప చిన్నది అంటున్నా. పెద్దోళ్ళు 6 లో కూర్చోవాలి, యంగర్ లైక్ 7 లో కూర్చోవాలి, అంతే కదా? అంతే, అక్కడ కూర్చోమ్మా. రాజేంద్ర ప్రసాద్ గారి చిన్న కూతురు ఏమైనా కదా అడిగారా? అడిగాము. 10,000. అదేంటి ఇంకా నేను చెప్పకుండా ఎలా తీసుకుంటారు? నేను ఫస్ట్ 10,000 తీసుకునే కరెక్టా రాంగ్ గా చెప్తాను. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారి చిన్న కూతురు ఈ అమ్మాయేనా? రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏ నంబర్ ఆడతారు? రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ నంబర్ 6. దా భయ్యా, అంటే భయ్యానే అనుకుంటున్నారా? ఫిక్స్ అదే పట్ల అక్కడ ఇంకెవరికి పెళ్లిలో ఉన్నాయి, మనోడే. రాజేంద్ర ప్రసాద్ గారి పెద్ద అబ్బాయి నెంబర్ 6 అందులో ఉన్న ఆయన కాదా? సో ఈ అబ్బాయి రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయా? రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ నంబర్? ఒక చిన్న హెల్ప్ చేయండి. కృష్ణమూర్తి గారికి ఆగయ్య గారికి, ఆగయ్య గారికి ఏమో ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడేమో 3 ఉన్నారు. కృష్ణమూర్తి గారికి 2 అబ్బాయిలు, లేదంటే 1 అమ్మాయి, లేకపోతే 2 అమ్మాయిలు 1 అబ్బాయి, ఎలాగో అది చెప్పండి ప్లీజ్. తప్పదంటారా? ఇంత కన్ఫ్యూజన్ ఉంది కదా మేడం, ప్లీజ్. ఇంతగా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తా, ఏదో ఒక ఫ్యామిలీ చెప్తా. అయితే కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు చెప్పి కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారి ఫ్యామిలీలో ఆయనకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. అమ్మాయ్యా. ఓకే, కానీ ఎవరు పెద్ద ఎవరు చిన్న నేను చెప్పా. ఇది ఒకటి ఉందా మాకు మళ్ళీ? సరే, ఇప్పుడు కృష్ణమూర్తి గారి పిల్లలు అంటే నంబరు 3, 4, 5. మీరు 3 కాడుతున్నారా, 4 కాడుతున్నారా, 5 కాడుతున్నారా? ఈ 4 అమ్మాయిల్లోనే ఎవరో ఒకళ్ళు. అది చాలా ఈజీ కదా, ఇప్పుడు మీకు టాస్క్ ఈజీ. గ్రీన్ సార్ ఎవడరా? ఏ గ్రీన్? అంతా ఆల్మోస్ట్ గ్రీన్ లోనే ఉంది. ఫస్ట్ ఆవిడ, ఆవిడే. ఈ చివర్లో పర్ల్స్ నెక్లెస్ ఆవిడ. ఆవిడేనా? ఆవిడే.
అమ్మ రండి అమ్మ. మీరు నంబర్ 3 లో పెడతారా ఆవిడ్ని, 4 లో పెడతారా, 5 లో పెడతారా? ఓ ఇది ఒకటి ఉందరా మాకు ఈ ఆర్డర్లు ఏంటంటే మరి టూ మచ్. ఎవరు చిన్న ఎవరు పెద్ద అంటే ఒకరు మా అన్నయ్య తమ్ముళ్ళ అంటారు, మా నేనేమో అన్నయ్యలో అంటారు. ఏమో ఒక్కొక్కసారి మారిపోతుంటాయి ఫ్యూచర్. అలా మారుతుంటే నన్ను పవన్ కళ్యాణ్ అంటారు, మా తమ్ముడు మహేష్ బాబు అంటారు. నన్ను త్రిష అంటారులే. పెద్దోళ్ళు అయిపోయారు. నంబర్ ఏ నంబర్ కి? అమ్మాయి నడిపామే. ఫస్ట్ అబ్బాయి పుట్టాడు, తర్వాత అమ్మాయి పుట్టింది, తర్వాత అబ్బాయి పుట్టాడు. ఇది నా అంచనా. అమ్మా ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ కూర్చోబెడతారు? ఆవిడ నెంబర్ 4 లో కూర్చొని పెట్టండి, అర్జెంట్ తీసుకొచ్చి. రండి నంబర్ 4. ఇవ్వండి 10,000. కృష్ణమూర్తి గారి 2వ సంతానం ఈ అమ్మాయ అని మీరు అడుగుతున్నారు. రాంగ్ ఆన్సర్. అయితే నేను ఒక విషయంలో మీకు హెల్ప్ చేయగలుగుతా. మీరు వాళ్ళ ఫ్యామిలీలోని అమ్మాయినే కరెక్ట్ గా పెట్టారు, అయితే కరెక్ట్ ప్లేస్మెంట్ లో పెట్టలేదు ఆ అమ్మాయిని, అంతే. ఫస్ట్ లో పెట్టండి, ఆవిడ పెద్ద ఆవిడ పెట్టండి. వెళ్ళండి 3 లో అంటే కూర్చోండి. 10,000 అడగండి. కృష్ణమూర్తి గారి మొదటి సంతానం ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మీకు ఇప్పుడు ఇంకో విషయంలో క్లారిటీ వచ్చింది. కృష్ణమూర్తి గారికి ఒక పెద్దమ్మాయి, 2 చిన్న అబ్బాయిలు ఉన్నారని. 2 చిన్న కొడుకులు. అది మళ్ళీ దాంట్లో పెద్ద కొడుకు ఎవడు, చిన్న కొడుకు ఎవరు? పెట్టండి, 10,000 తీసుకోండి. కరెక్ట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. సరే ఇప్పుడు మీరు నెక్స్ట్ అబ్బాయిని వెతకండి. సింపుల్ చెప్పేస్తాను. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అబ్బాయి ఎవరంటే నంబర్ 4 లో కూర్చుని పెట్టాల్సిన అబ్బాయి అంటే ఈవిడి గారి తర్వాత పుట్టిన వ్యక్తి. ప్రథమ పౌర, రెడ్ టీ షర్ట్. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏమిటి? కృష్ణమూర్తి గారికి 2వ కుమారుడు ఈయనేనా? 10,000 తీసుకోండి నా తల్లే. కృష్ణమూర్తి గారి 2వ సంతానం ఇతనా అని మీరు నంబర్ 4 లో పెట్టిన ఇతను రైట్ ఆన్సర్. ఇక కృష్ణమూర్తి గారి 3వ సంతానం. 3వ సంతానం బ్లాక్ పుట్టుకొచ్చారండి. ఆయన సేమ్ వాళ్ళ అక్కగారులో ఉన్నారు. రండి. తీసుకొచ్చారే. డబ్బులు 10,000. కృష్ణమూర్తి గారి 2 సంతానాలు అంటే మొదటి అమ్మాయిని తర్వాత అబ్బాయిని కరెక్ట్ గా పెట్టిన మీరు 3వ అబ్బాయి విషయానికి వచ్చేసరికల్లా కరెక్ట్ గానే పెట్టారు. ఇప్పుడు ఆగయ్య గారి ఫ్యామిలీ. కూతురు ఒక కొడుకు అని చెప్పారు మీరు. చెప్పలే, ఏం చెప్పలే. చెప్పండి, అది చెప్పండి. కొడుకు ఏదో ఒకటి చెప్పండి. ఓకే, ఆగయ్య గారికి 2 కొడుకులు. అయిపోయేదిగా బిస్కెట్. కూతురు అంట, ఆవిడ ఇదంట. నువ్వు చెప్పడం. మొదటి అబ్బాయి ఎవరు?
ఇద్దరు కొడుకుల్ని మీరు పెట్టేస్తే మీ జాబ్ ఫినిష్డ్, మిగిలిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్లేసెస్ లో కూర్చుంటారు. ఈయన తీసుకురండి. ఎవరైనా బ్లాక్ షర్ట్ ఆయన. ఎక్కడ కూర్చోబెడతారు? ఏ నంబర్ మీద? నంబర్ 2. నంబర్ 2 వెళ్ళండి. డబ్బులు. ఆగయ్య గారి రెండో పాపం ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి. ఆయన అసలు కాదు. నువ్వు డిసైడ్ చేస్తే ఎలా? కరెక్ట్. అవునా? ఆయన ఏంటండి, ఆయన మొహం అది రకంగా పెట్టాడు. ఆ డౌట్ వచ్చింది. కనీసం నేను ప్లేస్ లో కరెక్ట్ కూర్చొని చిన్న స్మైల్ కూడా రావట్లేదు. ఇబ్బందికరంగా పెట్టేసరికి పాపం ఏమైనా రిలేషన్ మేము తప్పు అంటున్నామేమో అని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు మొదటి సంతానం ఎవరు కనిపెడితే మీ ఆట అయిపోయింది. 5 లక్షలు ఇచ్చేస్తాను. ఆయనండి కళ్ళతో పెట్టుకుని ఆయన. ఓకే సార్ రండి. అమ్మా రండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? డెసిషన్ చేంజ్ చేసుకున్నాం. ఏంట్రా కరెక్ట్ గా చెప్పి నన్ను టెన్షన్ పెట్టద్దు. ఏమండి మీరు రండి. 1 లో కూర్చోండి. ఆగయ్య గారి ప్రథమ పుత్రుడు ఆయన కాదా? ఆగయ్య గారి ప్రథమ పుత్రుడు వారా వీరా అనే విషయంలో మీకు చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండింది. ఫైనలీ వీరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఈ 10,000తో వదులుతుంది, లేకపోతే ఇంకొక 10,000. అంతేగా? అంతే. మరి 5 వస్తాయి కదా. ఆగయ్య గారి ప్రథమ సంతానం మిస్టర్ ప్రవీణ్ వీరే. చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఈ మిగిలిన ఈ నలుగురు పెళ్లి ద్వారా ఈ కుటుంబంలోకి జాయిన్ అయిన కుటుంబ సభ్యులు. మీరు వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. ఇది మీ 5 లక్షలు. సూపర్ ని మాటలో స్పీడు సో థ్యాంక్స్ అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. అలాగే ఇక్కడ ఉన్నారు ఇంకో ముగ్గురు, ఆవిడే మెయిన్. వాళ్ళ గురించి నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా అట్టడుగు స్టేజ్ నుంచి ఆ ఫ్యామిలీని అంతా కాపాడుకుంటూ వచ్చారంట. వీళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, తినడానికి ఫుడ్ లేని పరిస్థితుల్లో ఆ జొన్నలు దంచితే దాని తౌడు ఏదైతే ఉందో అది వెళ్ళిపోకుండా అది కూడా ఉంటేనే అందరికీ సరిపోతుంది అనే పరిస్థితుల్లో తిని ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యారంట. సెలబ్రిటీస్ ఒకసారి వాళ్ళతో ఒక సెల్ఫీ పదండి. మన ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు, అవతల వాళ్ళ పిల్లలు ఉంటారు. ఎగ్జాక్ట్ గా 5 పేరెంట్స్ 5 పిల్లలే ఉంటారు, ఎక్స్ట్రాగా ఒకళ్ళు కూడా ఉండరు. మీరు ఆ పేరెంట్స్ పిల్లల్ని కరెక్ట్ గా తీసుకొచ్చి మ్యాచ్ చేసి నిలబెట్టి బజర్ నొక్కాలి. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 6,20,000. ఇలా ఆడడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 120 సెకండ్లో ఆడొచ్చు, 90 సెకండ్లో ఆడొచ్చు, లేదా 60 సెకండ్లో ఆడొచ్చు. ఒకవేళ గనక మీరు 120 సెకండ్లు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 2 పెరుగుతుంది. అంటే మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లగలిగే అమౌంట్ 12,40,000. మీరు 90 సెకండ్లు ఎంచుకున్నట్టయితే మీ అమౌంట్ 3 పెరుగుతుంది. మీరు ఇక్కడి నుంచి పట్టుకెళ్లొచ్చు 18,60,000.
60 సెకండ్స్ లో గనక మీరు ఆడినట్టయితే ఈ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. అంటే మీరు సొంతం చేసుకోవచ్చు 24,80,000. చెప్పండి టైమర్ ఏంటి? ఆ టైమర్ ఇస్ 120 seconds. ఓకే, టైమర్ సెలెక్టెడ్ 120 సెకండ్స్. మీరు ఒకసారికి ఒక చైల్డ్ ని మాత్రమే తీసుకొని రాగలరు. అలా తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత ఇది కరెక్టా కాదా అని అడగకూడదు. మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకొచ్చి 5గురిని నిలబెట్టిన తర్వాత మీరు బజర్ ప్రెస్ చేసినప్పుడు నేను మీకు ఆ 5లో 3 కరెక్ట్ అనో లేదా 1 కరెక్ట్ అనో లేదంటే అన్ని తప్పనో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. అంతేకాని ఎక్కడ కరెక్ట్ గా పెట్టారు మ్యాచ్, ఏది రాంగ్ గా పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ లీక్ చేయను. అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. మీరు ఎంచుకున్నటువంటి టైం ఏదైతే ఉందో అందులోని లాస్ట్ 20 సెకండ్స్ వరకు మీరు ఎన్నిసార్లైనా బజర్ నొక్కొచ్చు. లాస్ట్ 20 సెకండ్స్ లో మాత్రం నా ఒపీనియన్స్ ఏం ఉండవు. ఇక ఆ 20th సెకండ్ కూడా అయిపోయిన తర్వాత ఫ్రీజ్ చేసేస్తాం. ఒకవేళ కరెక్ట్ అయితే మీరు ఏ టైమర్ అయితే ఎంచుకున్నారో ఆ అమౌంట్ మీకు ఇస్తాం. రాంగ్ అయినట్టయితే 1 రాంగ్ అయినా సరే మొత్తం ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులు పోతాయి. కంప్లీట్. అయితే ఇక్కడ ఒకళ్ళు పరిగెత్తి తీసుకెళ్లి పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, ఇంకొకళ్ళు ఇక్కడ నించొని సలహాలు ఇవ్వాలి. ఓకే, మరి ఎవరు పరిగెడతారు, ఎవరు ఇక్కడ నించొని సలహాలు ఇస్తారు? పెడతావా చూసి చెప్తావా? మీరు ఇంకా డిసైడ్ చేసుకుంటూ ఉండండి. ఈలోగా పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. ఎవరు పరిగెడుతున్నారు, ఎవరు నించుంటున్నారు ఇక్కడ? పరిగెట్టేది సుధీర్ మేడం, చెప్పేది నేను. ఓకే, సో కర్టెన్ అప్ చేయగానే మీ టైం స్టార్ట్ అవుతుంది. సో సుధీర్ వెళ్ళి రెడీగా ఉండొచ్చు అక్కడ. సో సుధీర్ కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది. మీరు ఆడే అమౌంట్ 12,40,000. అండ్ కర్టెన్ అప్. Your time starts now. దా 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 దా. అరే ఎక్కడ? ఇగో ఎక్కడ నుంచో ఎక్కడ నుంచో ఎక్కడ నుంచో. అక్కడ పెట్టి అమ్మాయి అమ్మాయి అక్కడ పెట్టు. దా దా దా. ఎక్కడ ఎక్కడ? అమ్మాయి అక్కడ పెట్టు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? దారా బాబు. బజనకు బజనకు బజనకు. రెండు కరెక్ట్. 2 కరెక్ట్. రే రే ఏం చేస్తున్నారా? అర్థం కావట్లేదు. అరే 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 అక్కడ పెట్టా. మళ్ళీ బజర్ నొక్కొచ్చు. బజనకు 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 బజనకు. 1 కరెక్ట్. 1 కరెక్టా? అరే అది సేపెట్టు 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 సేపెట్టు. మళ్ళీ బజర్ నొక్కొచ్చు. అరే ఏంట్రా ఇది? తొందరగా సుధీర్ తొందరగా. అరే ప్రశ్న. అరే ఇక్కడ మార్చు. బజర్ నొక్కు బజర్ బజనకు నొక్కు. బజనకు. కరెక్ట్. అంటే 1 మిస్ప్లేస్ అయింది అంతే. అక్కడ అది మార్చు అది మార్చు. కరెక్ట్. అరే ఏం అర్థం కావట్లేదు నాకు. బజర్ నొక్కు బజర్ నొక్కు. రైట్ రైట్ రా. తొందరగా టైం అయిపోతుంది. కరెక్ట్. ఓ మై గాడ్. లాస్ట్ 20 seconds and no more buzzer. No more buzzer. ఇంకా బజర్ లేదు, మీరు ఆడొచ్చు. అమ్మా నువ్వు లాస్ట్కి వెళ్ళమ్మా. టైమ్ అప్. ఇలా వచ్చాను సుధీర్. ఓకే, సో మీ అంచనా ప్రకారం మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు అనుకుంటున్నారు? 2 అంతే. అంతేగాని జాక్ పాట్ కొట్టారు అనుకోవట్లేదా? 5 కరెక్ట్ కాదా? ఓకే, ఫస్ట్ మ్యాచ్ నుంచి వద్దాము. ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అబ్బాయి వెనకాల నించున్న ఆయన. కరెక్ట్ మ్యాచ్.
షర్ట్ అబ్బాయి, పింక్ ఫ్రాక్ పాప, టీ షర్ట్ బాబు, ఘాగ్రా చోలీ పాప అండ్ వెనకాల నించున్న ఆవిడ రాంగ్ మ్యాచెస్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. మీరు చాలా సందర్భాల్లో ఒకటే రాంగ్ మ్యాచ్ కి వచ్చారు, ఫైనల్ స్టేజ్ కల్లా ఒకటే కరెక్ట్ మ్యాచ్ దగ్గర ఫిక్స్ చేశారు. నాకు తెలిసి ఈ లాస్ట్ అమ్మాయి ఈ మిడిల్ ఆవిడండి. ఓకే, వచ్చేయమ్మా మిడిల్ కి. తర్వాత ఆ పాప ఎక్కడికి వెళ్తుంది మరి? ఈ పాప వచ్చి పక్క వెళ్ళాలి. ఆ పక్క వెళ్ళినా మరి బాబు ఎటు వెళ్తాడు? బాబు వచ్చి ఇక్కడ రావాలి. బాబు అక్కడ రమ్మా. ఈ బాబు వచ్చి చివరికి వెళ్ళాలి. ఇది కదా కరెక్ట్ మ్యాచ్. ఓడిపోయినా కూడా ఇంత డాన్స్ చేసే వాళ్ళని మిమ్మల్ని చూశాను. కానీ డబ్బులు పోయాయని బాధ ఉంది మేడం. నిజంగా పోయాయి, నిజంగానే పోయాయి. ఎనీవే, ఇది మన అందమైన ఫ్యామిలీ. ఇవాళ వచ్చారు, వీళ్ళని లాస్ట్ లో మీరు కలిపారు. ఫస్ట్ లో కలిపి ఉంటే డబ్బులు వచ్చేవి. టెన్షన్ లో తెలియట్లేదు మేడం. అదే మరి జాక్ పాట్ రౌండ్ అంటే. అండ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ వచ్చినందుకు. జో అచ్యుతానంద టీమ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు. పెదవంచు మీద నవ్వుని పూయించుకోవడం నీ పని, నీ మౌనమే మాట్లాడితే దరి చేరుకోదామని. ఎవరు నా పక్కన క్లాసికల్ చెప్పేసింది? ఆ గుండె ఎక్కడ? బాగా ప్రాక్టీస్ చేసుకొని రా. ఇలా ఏమంటే ఇలా వేస్తావే? ఏం చెప్పాడండి ఆయన? ఆఫ్టర్ 1 year కింగ్ అని చెప్పాడు. కింగ్ అంటే ఇదే వచ్చింది చూడు. ఏమండి, ఒక పని చేద్దామండి. ఆయనకి పాడాలనే కోరిక ఎలాగో చాలా కాలం నుంచి ఉంది. ఒక ఆడిషన్ ఇక్కడ చేసేద్దాం. ఓకే, మీరు నేను జడ్జెస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుమా గారు. కానీ నాకు ఎందుకో హ్యాపీ బర్త్డే టు అన్నప్పుడు శృతి కొంచెం పైకి వెళ్ళిందేమో అనిపించింది. దీపిక కళ్ళల్లో భలే గ్లిటర్ ఉంటుంది కదా. చిన్నప్పుడు అందరికీ ఉంటుంది కానీ పెద్ద కూడా ఉండడం నిజంగా. యా, నేనైతే కొంచెం గ్లిటర్ వేసుకుంటూ ఉంటాను. ఒక లాలన ఒక దీవెన చిగురించదా తెర చాటున, తీయ తీయని ప్రియ భావన సడి చేయదా పొరపాటున. ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున. సో మళ్ళీ వచ్చే వారం మరో సెలబ్రిటీతో కాదు సెలబ్రిటీస్ తో మిమ్మల్ని కలుస్తుంది జీన్స్, కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. Until then, take care, good night and bye-bye.